ఉచిత పథకాలు ఈ మాట ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆర్థిక పరిస్థితిని మించి ఉచిత పథకాలు హామీలు ఇచ్చేస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాల పేరుతో దేశంలో యువశక్తి నిర్వీర్యం చేస్తున్నారని, వారు పనులు చేయడానికి ఆసక్తి లేకుండా చూస్తున్నారని మండిపడింది. సుప్రీంకోర్టు చెప్పకపోయినా ఆ అంశంపై చాలా కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలు పోటీలు పడి ఉచితాల మీద ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఉత్పాదకత లేని మార్గాన్ని సృష్టిస్తూ పోషిస్తున్నాయి. ఏదైనా కష్టపడితేనే రావాలి, ఉచితంగా వస్తే దానికి విలువ ఉండదు. కానీ ప్రభుత్వాలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకును సృష్టించుకోవడం కోసం ఉచితంగా లక్షలు ఇస్తామంటూ ప్రజల్ని సోమరుల్ని చేస్తున్నారు. మీ కుటుంబానికి ఒక్క ఏడాదిలోనే ఇన్ని వేలు లేదా ఇన్ని లక్షల రూపాయల లబ్ధి చేకూర్చాం అని చెప్పి ఓట్లు అడుగుతున్న పరిస్థితి. నిజంగా అంత లబ్ధి చేశారో లేదో తెలియదు, కానీ ఆ పేరుతో పెద్ద ఎత్తున పన్నులు పిండుకుంటున్నారు. ఎందుకంటే హామీలు అమలు చేయడానికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సరిపోక పన్నులు పెంచడం లేదా అప్పులు చేయడం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్ర దివాళా తీయడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. పని చేసుకోలేని వాడి ఆకలి ప్రభుత్వాలు ఖచ్చితంగా తీర్చాల్సిందే. అంతవరకే సంక్షేమం. అంతకు మించి ఇచ్చేది సంక్షేమం ఎందుకు అవుతుంది? దుబారా అవుతుంది. కష్టపడి పనిచేసే వర్గాన్ని నిలువు దోపిడీ చేసి పని చేయని వారిని పెంచి పోషించినట్లు అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేసింది.